మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. హలో, ఇవాళ మనం చదవబోయే స్టోరీ అరణ్య పురాణం. షేర్ ఖాన్ రంకెవేసి, నా సొత్తు కోసం నేను కుక్క బొక్క దగ్గర నిలబడాలా? షేర్ ఖాన్ అంటే ఎవరో తెలుసా అన్నాడు. తోడేలమ్మ ముందుకు వచ్చి, రాక్షసి అనే బిరుదు గల నేనెవరో నీకు తెలుసా? మనిషి కూన నాదిరా సొట్టడా, నా సొంతం వాడు చావటానికి వీల్లేదు. వాడు మందతో పరిగెత్తాలి, మందతో కలిసి వేటాడాలి. ఓరి, కూనల్ని తినేవాడా, కప్పల్ని తినేవాడా, చేపల వేటగాడా, చివరికి వాడు నిన్నే వేటాడాలి. పోరా, కుంటూ మీ అమ్మ దగ్గరికి పో అన్నది. తోడేలయ్య నిర్ఘాంతపోయాడు. తనకి భార్య కాక మునుపే ఆమెకి మందలో రాక్షసి అనే బిరుదుండిన మాట నిజం. తోడేలయ్యకు తట్టుకోవచ్చునేమో గాని తోడేలమ్మకు తట్టుకునే శక్తి తనకు లేదని, స్థానబలమి ఆమెకున్నదని గ్రహించి షేర్ ఖాన్ గుర్రుమంటూ తల వెనక్కి పీక్కొని గుహ వెలుపల నుంచి, దొడ్డి కుక్క దొడ్లో మురగటానికేం, ఈ మనిషి కూన పెంపకం గురించి మంద ఏమంటుందో నేను చూస్తాను. ఆ కూన నాది, ఎప్పటికైనా నా నోటికి అంది తీరుతుందర్రా, జల్లి తోక మచ్చుల్లారా అని అరిచేశాడు. షేర్ ఖాన్ అన్నదొకటి నిజం, ఈ కూన మందకు చూపాలి. దాన్ని ఉంచుకుంటానంటావా అన్నాడు తోడేలయ్య. ఉంచుకుంటానా? రాత్రివేళ నగ్నంగా ఆకలితో వచ్చాడు, కాస్తైనా జంకలేదు. ఆ కుంటి కసాయి వీణ్ణి చంపి వైన్ గంగకు పారిపోయి ఉండేవాడు. గ్రామస్తులంతా వాడి కోసం వెతుకుతూ మన ఇళ్ళన్నీ గాలించి పగ తీర్చుకునేవాళ్ళు. ఉంచుకోనా? తప్పక ఉంచుకుంటాను. కదలకురా బుల్లి కప్పాయి, వీడికి మౌగ్లీ కప్పాయి అని పేరు పెట్టుకుంటాను. ఒరే మౌగ్లీ, నువ్వు పెద్దయి నిన్న షేర్ ఖాన్ వేటాడినట్టు వాణ్ణి నువ్వు వేటాడాలిరా అన్నది తోడేలమ్మ. సర్లే, మన మంద ఏమంటుందో అన్నాడు తోడేలయ్య. అరణ్య నియామకాల ప్రకారం పెళ్లి చేసుకున్న తోడేలు తన మందను విడిచి వెళ్ళి వేరే కాపురం పెట్టవచ్చు. కానీ అతని పిల్లలు కాళ్ల మీద లేచి నిలబడగలిగినప్పుడు అతను వాళ్ళని మంద సదస్సుకు తేవాలి. ఆ సదస్సు నెల పౌర్ణమి నాడు జరుగుతుంది. అప్పుడు ఇతర తోడేళ్ళు వాళ్ళని పరిచయం చేసుకుంటాయి. ఆ లాంఛనం తీరాక పిల్లలు స్వేచ్ఛగా తిరగవచ్చు. మందకు చెందిన పెద్ద తోడేలేదైనా ఆ పిల్లలను చంపటాన్ని జరిగితే హంతకుడు దొరికిన పక్షంలో మరణశిక్షే. తన బిడ్డలు అటూ ఇటూ పరిగెత్తే దశ రాగానే తోడేలయ్య వాళ్లను, మౌగ్లీని, తన భార్యని తీసుకొని సదస్సు నాటి రాత్రి సదస్సు కొండకు వెళ్ళాడు. దాని శిఖరం మీద అసంఖ్యాకమైన రాళ్ళు, బండలు ఉన్నాయి. వాటి మధ్య వందల కొద్ది తోడేళ్లు దాక్కోవచ్చు. ఈ తోడేళ్ల మందకు నాయకుడు అకేలా అనే ఒంటరి తోడేలు బలంలోనూ యుక్తిలోనూ మేటి. అతను శిఖరం మీద అడ్డంగా పడుకున్నాడు. కొంచెం దిగువగా 40కి పైగా తోడేళ్ళు, అన్ని సైజుల వాళ్ళు, రంగుల వాళ్ళు కూర్చున్నారు. వారిలో లేడిని ఒంటరిగా పట్టుకోగల సమర్థులు, పట్టుగలమనుకునే 3 ఏళ్ల ముగ్ధులు కూడా ఉన్నారు. అకేలా 1 ఏడాదికి ఈ మందకు నాయకత్వం వహిస్తున్నాడు. అతను యవ్వనంలో 2 సార్లు తోడేలు బోనుల్లో చిక్కాడు. మరోసారి చావు దెబ్బలు తిని చచ్చి బతికాడు. అతని మనుషుల ఆచార వ్యవహారాలు క్షుణ్ణంగా తెలుసు. సదస్సులో పెద్దగా ప్రసంగాలేవీ జరగవు. తల్లిదండ్రుల వలయంలో కూర్చొనుంటే మధ్యలో పిల్లలు పిల్లిమొగ్గలు వేస్తూ ఆడుకుంటారు. ఉన్నట్టుండి ఒక తోడేలు వృద్ధుడు చప్పుడు కాకుండా వెళ్ళి ఒక పిల్లాన్ని పరీక్షగా చూసి తిరిగి యథాస్థానంలో వచ్చి కూర్చుంటాడు. ఒక్కోసారి ఒక తల్లి తన బిడ్డను నలుగురు బాగా గమనించగలనందుకు బాగా వెన్నెల పడే చోటుకు తెస్తుంది. శిఖరం మీద నుంచి అకేలా
తోడేళ్ళారా బాగా చూడండి, మీకు చట్టం తెలుసు కదా అంటాడు. తల్లులు కూడా ఆదుదాగా ఆ మాటలే తాము కూడా అంటారు. చిట్ట చివరకు మోగ్లీ కళ్ళప్పగించి పరిచయం చేసే సమయం వచ్చింది. తోడేలమ్మ మెడ మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తోడేలమ్మ కప్పాయిని మధ్యలోకి తోశాడు. కప్పాయి అక్కడ కూర్చొని నవ్వుతూ వెన్నెలలో మురిసే గులకరాళ్లతో ఆడుకోసాగాడు. అకేలా తన పాదాల మీద ఆనించి తల ఎత్తకుండానే బాగా చూడండి బాగా చూడండి అన్నాడు. గుట్టల వెనకాల నుంచి గాండ్రం స్పష్టంగా వినిపించింది. తరువాత షేర్ ఖాన్ గొంతు ఇలా అంది, ఆ కూన నాది, దాన్ని నాకివ్వండి. స్వతంత్ర ప్రజలకు మనిషి కూనతో ఏం పని? అకేలా తన చెవులను కూడా కదపలేదు. ఆపుతున్నాడు. తోడేళ్ళారా బాగా చూడండి, స్వతంత్ర ప్రజలకు స్వతంత్ర ప్రజల ఉత్తర్వులతోనే కానీ పైవాళ్ల ఉత్తర్వులతో పనేంటి? అనేక కంఠాలు ఒక్కసారిగా గాండ్రించాయి. ఒక 4 ఏళ్లవాడు షేర్ ఖాన్ ప్రశ్నని అఖేలాకు వేస్తూ స్వతంత్ర ప్రజలకు మనిషి కూనతో ఏం పని అని అడిగాడు. అరణ్యంలో మరొక నియమం ఉన్నది. ఒక కూనను మంద ఆమోదించడం గురించి అభిప్రాయ భేదం కలిగినప్పుడు మందకు సంబంధించిన వారు 2 సిఫార్సు చేయాలి. అలా సిఫార్సు చేసేవారు కూన యొక్క తల్లిదండ్రులై ఉండకూడదు. ఈ కూనను ఎవరు సిఫార్సు చేస్తారు అని అఖిల అడిగాడు. అది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఏంటి రేయాన్స్, ఈరోజు నాన్న కథ చెప్పావా కాకుండా అమ్మ కథ చెప్పావానా? అవును. బాగుంది కదా అమ్మ చెప్తే? అవును. ఓకే, కొన్ని మన అమ్మతోటి కూడా చెప్పిద్దాం. అవును. ఓకేనా? ఓకే, బాయ్. బాయ్ పిల్లలు. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఫాలో అవ్వండి.